నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. మహబూబ్ నగర్ జిల్లా అన్వాడ మండలం సల్లోన్పల్లి గ్రామంలో 7వ తరగతి చదువుతున్నటువంటి వివేక్ ఆత్మహత్యానికి పాల్పడిన సంఘటన గత కొన్ని రోజుల క్రితం చూసి ఉంటాం. ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. వాళ్ళ తల్లిదండ్రులు మనతో పాటు ఏం జరిగింది, అసలుకి ఆత్మహత్య పాల్పడడానికి ముఖ్య కారణం ఏంటి అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది బాబు? ఏం జరగలేదు సార్. నన్ను 100 రూపాయలు అడిగిండు, వచ్చిండు 4:30కు లేచిండు, ఏదో విధిగా చేనికి వెళ్ళిండు, డైరీకి పోయి పాలు వెండికి వచ్చిండు, బూతులో పోసి ఇంటికి వచ్చిండు, ఏదో విధిగా వాళ్ళ అమ్మకు ఇంటికి మొత్తం పనికి ఆసరైండు. వచ్చి నాకు బూత్ కాడ ఉండి, నాయనా నేను 100 రూపాయలు నేను అంగడి పోతా అన్నాడు. ఎందుకు నైనా వంగడేందుకు, ఇలా మొక్కజొన్నలు మిషన్ కేసుకోమన్నది అంచాడికే వద్దు నైనా అన్నంత మాత్రమే మా చిన్న కొడుకు 100 రూపాయలు ఆల్రెడీ ఇచ్చిన, కానీ టైంకు అయినా లేకపోవడానికి అవే డబ్బులు నా వద్దు, నాకు టైంకి ఇవ్వపోతేవని వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి వచ్చిందంట. వాళ్ళ అమ్మతోటి ఉండి నాకు పైసలు ఇవ్వపోయిన ఆయన అదే అన్న వాళ్ళ అమ్మని అడిగినట. అంటే నీ పైసలు ఎందుకు ఇవ్వలేవు అది అన్నాడట. అంటే ఇలా మిషన్ వస్తున్నది తీసుకెళ్ళినందుకు పిల్లలు యథావిధిగా వచ్చి ఆ మక్కలు మిషన్కి ఇద్దామంటని చెప్పిండు. అంచాడికే నేను ఇట్లా అన్నాను అది అంటే వాడు అలిగిపోతున్నాడు అది అంటాను అన్నాడు. అంటే ఎందుకు ఇంత దానికి అంత కోపం ఎందుకు, రమ్మను 100 కాకపోతే 200 ఇస్తా కానీ చేనుకాడ పని చేపిస్తాము, మక్కలు ఉండయి జర మక్కలు వేసినాక పోనీ జాతరకు పోయినప్పుడు పోతామేం కానీ అది అంటని చెప్పిన అయితే సార్. కానీ 8:30, 9 లోపల మా పెద్దబాబు పోయిండు చేనికి, ఆల్రెడీ ఆవులను కట్టేసి మళ్ళీ వేరే తోటి దగ్గర కట్టేసిండు. వాడు మా పెద్దోడు అడుక్కున్నాడు, దాని తమ్మి ఇంటికి పోదాం దా అంటే కూడా నేను రాను పో వస్తా కానీ పో అది అంటని చెప్పిండంట. అది మా బాబు చెప్పినాక ఏమైనా అంటే నేను అన్న తమ్ముడు ఇంటికి వచ్చిండు, నాయన నేను ఆల్రెడీ శంకడ ఆవులకు నీళ్ళు ఆపి వస్తుండా, తమ్ముడు ఇంటికి వచ్చినట అంటే ఇంకా రాకపోయాని మేము పోయి మక్కలు బుట్టి వేస్తుంటే మిషన్ వస్తే డీజిల్కి నేను పోయినాం. మా భార్య ఉండి షెన్కి పోయి ఆ ట్రబుల్ చూద్దామని షెడ్లోకి పోయినంత మాత్రమే షెడ్లో ఉన్నాడంట సార్. అది మా భార్య చూసింది, కానీ అప్పుడే నాకు తెలిసింది గిట్ల సంగతి గిట్లా అని. నాకైతే ఏం తెలియదు సార్, ఈ 100 రూపాయల కొరకే ఇట్లా అయింది. అయితే గతంలో ఎప్పుడన్నా బాబు ఇట్లా ఏమైనా బెదిరించిన విషయాలు ఏమైనా ఏం చేయకుండా ఏమనకుండే సార్, బెదిరిస్తుంటే మంచిగా అవుతుండే, మంచిగా మాట్లాడుతుండే, అంతా చేస్తుండే, కూలీలను తోలుకొస్తుండే, పని వ్యవసాయం పని ఏం చెప్పినా చేస్తుండే. కానీ మొన్ననే సడన్ గా 100 రూపాయల కానే నేను ఏనందుకు ఇంత దానికి ఇంత కోపం చేసిండు సార్. అది సేన్యా మా సేన్యా ఏం కదా మాకైతే తెలుస్తలేదు సార్. పాల్పడిన విషయంలో ఫస్ట్ ఎవరు చూసారు? ఫస్ట్ వాళ్ళ అమ్మనే చూసింది సార్. వాళ్ళ అమ్మనే చూసింది, నేను లేను. నేను ఊళ్ళోకి వెళ్ళి లేబర్ తోలుకపోదామని ఇంటికి వచ్చినంతే, చూస్తే వాళ్ళ అమ్మనే పోయింది సార్. గ్రామంలో అయితే విషాద ఛాయలు అయితే నెలకొన్నాయని చెప్పుకుందాం. ప్రస్తుతం మన దగ్గర వాళ్ళ తల్లి కూడా ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఫస్ట్ మీరే చూశాడంట, బాబు ఎలా ఉండేవాడు? నేను షెడ్ కాడికి పోయినా ట్రబుల్ తీసుకొస్తాం, మక్కలు వాటి ఏంటో మక్కల మిషన్ కాడ 2 ట్రబుల్ తీసి బయటకి ఎట్టి డోర్ దొబ్బితే గట్టిగా ఉన్నది, వెళ్ళలేదు. డౌట్ వచ్చి ఎంబడే కిటికీలకి వెళ్ళి వేసి అందులోకి వెళ్ళి చూడంగానే అమ్మంతా ఊరేసుకొని వెళ్ళడగానే నా పరిస్థితిలో ఏం చేయలేదా బాబు. లబ్బ మొత్తుకున్నప్పుడే అందరూ ఉరికొచ్చారేమో, నా ప్రాణం ఉందేమని అందరం కలిసి ఇడిచే వరకు ప్రాణం వెళ్ళిపోయింది. ఇంకా బాబు గతంలో బాబు ఇంతకు ముందుకు ఏదైనా విషయాలలో ఇట్లా మీకు చెప్పేవాడా డబ్బుల గురించి? ఏదైనా పైసల గురించి ఏం చెప్పకుంటుండే, నాకు ఏమనకుండా అమ్మ పైసలు ఏం చేస్తావు, మనం పని చేసుకుందాం, ఇంక 2 ఆవులను తెచ్చుకుందాం, నేనేమన్నా నేను పనికోతారంటే వద్దాం, ఇంక 2 ఆవులను తెచ్చుకుందాం, మనం కానీ షెడ్లోనే పని చేసుకుందాం, వేరే కూలివో, కానీ నాకే ధైర్యం చెప్పేవాడు వాడు. అలా చేసుకోవడానికి బాబు ప్రధాన కారణం ఏమై ఉండొచ్చమ్మా? ప్రధాన కారణం అంటే ఇంక అంతే, తొందరపడి ఆయన డబ్బులు ఇచ్చేలోపు ఆయన కనిపించలేడు, బండి తీసుకొని వెళ్ళిపోయాను కనుక ఇంకా నాకు దొరకడు ఆ మనిషి అని క్షణిక ఆవేశంలో వాడు ఆ పని చేసుకున్నాడు అంతే. ఇంకా ఇది మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా చిన్న చిన్న విషయాలకు సమాజంలో ఉన్నటువంటి ఎవరు కూడా విద్యార్థులు ప్రలోభాలకు గురి కాకుండా వారు తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటల్లో ముందుకు సాగితే భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఈ తల్లిదండ్రులు కూడా మిగతా విద్యార్థులకు కావచ్చు, మిగతా పిల్లలకు కూడా తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అన్వాడ మండలానికి సమీపంలో ఉన్నటువంటి సల్లోన్పల్లి గ్రామంలో విషాద ఛాయలు అయితే మునిగాయని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. అభినవ్ భారత్, చందు, మహబూబ్ నగర్.